చేయాలని డిమాండ్ చేశారు పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరోమణి. అధికారం అడ్డుపెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతీకారం అంటూ రెచ్చగొట్టే విధంగా బండి సంజయ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదన్నారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ పోక్సో కేసు పెట్టడం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ప్రధానంగా 17 ఏళ్ల మహిళ బాలికపై ప్రధానంగా పోక్సో కేసు ప్రధానంగా తన అత్యాచారాన్ని గురి చేశాడని చెప్పేసి ప్రయత్నం చేశాడని, దీని నుండి తనకి ఇప్పటికే ఏదైతే పోలీసులు కేసు నమోదు చేసి ప్రధానంగా తన కోసం పోలీసు మొత్తం కూడా ఎతుకులాట ప్రారంభించింది. తను గత 3 రోజుల మట్టి కూడా పోలీసులు అరెస్ట్ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఎప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాల నుండి ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే ఇక్కడనే మన దగ్గర ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏదైతే బండి భగీరథ పోక్సో కేసు అయితే తన మీద పోక్సో కేసు నమోదైంది, మహిళల ప్రధానంగా 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశారని అభియోగం కూడా వచ్చింది. దీని పట్ల మహిళా సంఘం మీరు ఎలా స్పందిస్తున్నారు? 8వ తారీఖున 17 సంవత్సరాల మైనర్ బాలిక అత్యాచారానికి గురయ్యానని చెప్పేసి పోక్సో చట్టం పెట్టాలని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. 8వ తారీఖు కంప్లైంట్ చేసిన వెంటనే పోలీసులు అతన్ని వెంటనే అరెస్ట్ చేయాల్సి, ఎందుకంటే మైనర్ బాలిక కాబట్టి వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. కానీ పోక్సో చట్టం పెట్టకుండా అతన్ని అరెస్ట్ చేయకుండా ఇప్పటికి వారం రోజులు గడుస్తూ ఉంది. అందరు గగ్గోలు పెట్టినా కూడా కనీసం స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ 5 బృందాలుగా వేసినాము అయినా కూడా దొరకని పరిస్థితి అని చెప్పేసి పోలీసులు చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఇవాళ ఎంతో టెక్నాలజీ పెరిగినటువంటి విషయం కనపడుతూనే ఉంది. ఆయన ఒకవైపు మెసేజ్లు అన్నీ ఇస్తూ ఉన్నాడు, నేను ఫలానా రోజు వస్తా, నేను బెయిల్ పిటిషన్ వేసుకుంటున్నా అని చెప్పేసి చెప్తున్నాడు. అయినా కూడా వాడు ఎక్కడున్నది అనేది కనుక్కోకపోవడం అనేది ఇది పోలీసు వైఫల్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా భగీరథ పైన పోక్సో చట్టం పెట్టాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అతని నేర చరిత్ర మనం గతంలో కూడా చూసాము. ఎందుకంటే కాలేజీ చదివేటప్పుడు కాలేజీల్లో ఉన్నటువంటి పిల్లల మీద కూడా ర్యాష్గా ప్రవర్తించడం, వాళ్ళ మీద దాడి చేయటము, కొట్టడము, ఇలాంటి ఆయన ఏదో శుద్ధపూసలాగా ఉన్నాడు అని చెప్పేసి ఏదో బండి సంజయ్ జై శ్రీరాము, జై హనుమాను, భాగ్యలక్ష్మి మీద ప్రమాణం చేస్తున్నా, హనీ ట్రాప్ జరిగింది ఇదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా బ్రిజ్భూషణ్ సింగ్ రెజ్లర్స్ మీద లైంగికంగా వేధించి వాళ్ళని ఇచ్చేసినప్పుడు కొన్ని రోజుల పాటు వాళ్ళు ఆందోళన చేసినా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇలాంటి మనువాదం పేరుతో మహిళల మీద దాడులు చేయడం, అత్యాచారాలు చేయడం ఇది రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి కానీ తగ్గట్లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా భగీరథ్ పైన వెంటనే చర్యలు తీసుకోకపోతే మహిళా సంఘంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఇక్కడనే మరొక మహిళా నేత ఝాన్సీ గారు ఉన్నారు. ప్రధానంగా మహిళలకి ఇట్లాంటి కేసులు నమోదైనప్పుడు పెద్దోళ్ళకు ఒకటి పేదలకు ఒకటి అనేటువంటిది ఒకటి వస్తుంది. దీని పట్ల ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు కాబట్టి అరెస్ట్ చేయలేదనేది కామెంట్ వస్తుంది. దీని పట్ల మీ స్పందన? బండి భగీరథకు సంబంధించిన వాళ్ళ తండ్రి గారైనటువంటి బండి సంజయ్ గారు ఆయన హోం సహాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఉంది, మనందరికీ తెలిసిందే. అయితే నిజంగా చట్టాలన్నీ ఉన్న వాళ్ళకి చుట్టాలుగా మానాయని చెప్పి చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా చాలా జరిగాయి. ఎక్కడైనా అత్యాచారం జరిగినప్పుడు అసలు పోలీసు వ్యవస్థ ఎవరికి తెలియకోకుండా కాల్చి చంపినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అట్లా భయభ్రాంతులు గురి చేస్తున్నా లేకపోతే చంపేస్తున్నా ఇలాంటి అరాచకాలు ఆఘాత్యాలు జరగకుండా ఉండటం కోసం అనేది ఒక చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అదే సందర్భంలో ఆయిషా మీరా విజయవాడలో జరిగినటువంటి అత్యాచార ఘటనకు సంబంధించి ఒక నిర్దోషమైనటువంటి అతన్ని సత్యం బాబుని తీసుకెళ్ళి 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి అనేక రకాలైనటువంటి చిత్రహింసలు పెట్టి ఆయన్ని చాలా ఘోరంగా హింసించినటువంటి పరిస్థితి. తీరా 14 సంవత్సరాలు జైలు శిక్ష ముగించిన తర్వాత ఈయన నిర్దేశం చెప్పేసినటువంటి చట్టాలు న్యాయాలు కళ్ళు మూసుకొని ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం గతంలో చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగానే అంటే మామూలు సామాన్యమైనటువంటి కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే మా పిల్లలనైనా
శిక్షించాలి, అరెస్ట్ చేయాలి, ఖండించాలని చెప్పేసి మామూలు సామాన్య తల్లిదండ్రులు స్పందించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు అత్యాచారం చేస్తే ఒక మైనర్ బాలిక పైన ఆయన ఏమి మాట్లాడకుండా ఈ మధ్య కాలంలో మా కొడుకే ఎవరైనా కూడా ఒకటే మేము శిక్షించాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి ఈరోజు ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. అదే ఇది ఉన్న వాళ్ళకే చుట్టాలుగా మారేటటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈరోజు పోక్సో కేసు పెట్టారని చెప్తున్నారు. ఎందుకంటే దేశం అంతా గగ్గోలు పెడుతున్నా కూడా ఇప్పటికి కూడా స్పందించకపోవటం అనేది ఒక సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఉన్న వాళ్ళకి చుట్టాలుగా మారుతున్నటువంటి చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం అని చెప్పి మేము భావిస్తాము. ప్రధానంగా ఏదైతే ఉన్నదో బండి సంజయ్ భగీరథని బండి భగీరథని అంటేనే అరెస్ట్ చేయాలి, లేని పక్షంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధమవుతామని ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘం నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చెర్రా రవి, 99 టీవీ ఖమ్మం. రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీస్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.